ఇలాంటిదే స్వీడన్ కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. స్వీడన్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా 6 అవర్స్ వర్కింగ్ అవర్స్ పెట్టేసింది. పర్ డే ఓన్లీ 6 అవర్స్ అనమాట. 6 గంటలు మాత్రమే పనిచేయాలి. స్వీడన్లో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. 2015 నుంచి కూడా స్వీడన్లో ఈ 6 అవర్స్ వర్కింగ్ డే అనే కాన్సెప్ట్ బాగా సక్సెస్ అయిందనమాట. స్వీడన్లో మనం చూస్తే కనుక పీపుల్ ఎక్కువగా హ్యాపీయర్, హెల్తియర్, మోర్ ప్రొడక్టివ్గా ఉన్నారంట. అంటే ఆరోగ్యవంతంగా, హెల్దీగా, చాలా ప్రొడక్టివ్గా ఉన్నారు. అంతేకాదు జపాన్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా వారంలో 4 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అని చెప్పి ప్రకటించి దాదాపు 40% ప్రొడక్టివిటీ పెంచుకుందంట. ఇవన్నీ చూస్తే ప్రొడక్టివిటీ పెరగాలంటే ఎక్కువ గంటలు పనిచేస్తే కొన్ని గంటల తర్వాత మన ప్రొడక్టివిటీ తగ్గుతూ వస్తా, ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఒక లా మనం గుర్తెచ్చుకోవాలి. అదే పార్కిన్సన్స్ లా అనమాట. ఒక మనిషి ఒక పని 10 రోజుల్లో చేస్తాను అనుకుంటే 10 రోజులు చేస్తాడు. ఒక్క రోజులో చేయగలంటే ఒక్క రోజులో చేసేస్తాడు. ఒక పనికి ఉన్న టైం స్పాన్ అనేది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మన మైండ్లో దాన్ని ఏ విధంగా తీసుకెళ్తాం, ఏ విధంగా మన మైండ్ని డెవలప్ చేసుకుంటాం, ఏ విధంగా ఆ పనికి మన మైండ్ని స్ట్రెచ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రొడక్టివిటీ అనేది 100 రోజులు చేస్తావా 10 రోజులు చేస్తామని కాదు. మన మైండ్ సెట్ని సరి చేసుకుని వర్క్ చేస్తే కనుక ఒక రోజులో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు అంట.